బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ మూవీ రివ్యూ గురించి మనం సంజయ్ అడిగి తెలుసుకుందాం. అతనికి ఎలా అనిపించింది, ఆ స్టోరీ ఎలా ఉంది, బీజిఎం ఎలా ఉంది, ఆడియన్స్ ఏ విధంగా సాటిస్ఫై అయ్యిల్లు, ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ ఎలా ఉంది అని పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో సంజయ్, ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ మూవీ ఎలా అనిపించింది? డ్యూడ్ మూవీ ఎలా ఉందంటే కొంచెం అటు తిప్పి ఇటు తిప్పి ఆర్యా 2 సినిమాను మిక్స్ చేసి రీమిక్స్ చేసి తీసినట్టు అనిపించింది. ఎట్లాగో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లా డైరెక్టర్ అయితే ఏం చెప్పిండంటే, ఐ థింక్ డైరెక్టర్ ఆర్ రైటర్, అతను ఏం చెప్పిండంటే ఈ సినిమా రైటింగ్ కు ఇన్స్పిరేషన్ ఆర్యా 2 అని చెప్పిండు. సరే, ఆ ఫ్లేవర్ లో వెళ్తుంది అనుకున్నా. కొంచెం అడిది ఇప్పుడు తిప్పి ఆర్యా 2 లాగానే అనిపించింది నాకైతే. సరే, స్టోరీ ఏంటంటే హీరోయిన్ ఇద్దరు ఉన్నారు. హీరోకి ప్రపోజ్ చేస్తారు. అప్పటికే హీరో చాలా మందితో బ్రేకప్ అయి ఉంటాడు. సో హీరో మన ఇద్దరు ఫ్రెండ్స్ లానే ఉందామని రిజెక్ట్ చేస్తాడు. అంటే ప్రదీప్ రంగనాథన్ మమితా బైజును రిజెక్ట్ చేస్తాడు. హీరోయిన్ బాగా డిసప్పాయింట్ అవుతుంది, దూరంగా ఎట వెళ్ళిపోతుంది. ప్రదీప్ రంగనాథన్ ఒక లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో తాను మమితా బైజును లవ్ చేస్తున్నాడు అని చెప్పేసి రియలైజ్ అవుతాడు. అట్లా రియలైజ్ అయిన తర్వాత తన దగ్గరికి వెళ్తాడు. నువ్వంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుందాం అంటాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇంకోటి ఇష్టం అని చెప్తుంది. సో అక్కడ నుంచి కథ మొదలైతుంది. అంటే ఇంచుమించుగా చూసుకున్నట్లయితే చాలా కామెంట్లు కూడా వచ్చినాయి. ఆర్యా 2 ఫ్లేవర్ లా, నిన్ను కోరి ఫ్లేవర్ లా అట్లా ఉంది అని అంటున్నారు. సో నువ్వు చూసిన వాటి నీకు వాటితో కంపారిజన్ ఎంత % వరకు మనం చేసుకోవచ్చు? సెకండ్ హాఫ్ అయితే ఆర్యా 2ని, ఆర్యా 1 కూడా అనుకోవచ్చు, ఆర్యా 2 కూడా అనుకోవచ్చు. అసలు నాకైతే ఏం కొత్తగా అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో కొత్తగా చూపించారు, పాత ఫార్ములా తీసి కొత్త సీసాలో వేసినట్టుంది. సో ఈ మూవీలో మ్యూజిక్ ఎలా ఉంది? సాయి అభయంకర్. సాంగ్స్ అంటవా ఓకే, జస్ట్ నార్మల్, అంత చెప్పుకునేంత ఏం లేదు. ఒక పాట ఉంటది, అది బాగుంది. తర్వాత బీజిఎం గురించి మాట్లాడుకోవాలి. బీజిఎం సెంటిమెంటల్ గా బాగుంది. అంటే సీన్ లో ఎంత సెంటిమెంట్ ఉందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో కూడా అంతే ఏడిపించే అంత ఉందన్నట్టు. కొన్ని సీన్లు అయితే మనకు కూడా కళలో లైట్ గా నీళ్ళు వస్తాయి, కానీ పక్క పట్టే వాళ్ళని చూస్తే ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ఏడకుండా అట్లా చూస్తూ ఉంటాం. సో ప్రతి మూవీకి ఒక స్క్రీన్ ప్లే అన్నది ఎంతో ఇంపార్టెంట్. సో స్టోరీతో రన్ అవుతూ స్క్రీన్ ప్లే ఉంటుంది కాబట్టి ఈ మూవీకి స్క్రీన్ ప్లే అక్కడక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ అనిపించిందా? డిస్టర్బెన్స్ ఏం లేదు, ఎంగేజింగ్ గానే ఉన్నది మొదటి నుంచి చివరి వరకు. ఫస్ట్ హాఫ్ ఒకలాగా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ ఒకలా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా రెగ్యులర్ గా పోతా, సెకండ్ హాఫ్ నుంచి ఆర్యా 2 లాగా అనిపిస్తుంది మనకు. సో ఈ మూవీలా సో అన్ని ఓకే అంటున్నావు కదా, సో ఈ మూవీలా అసలు మరి డైరెక్షన్ ఎట్లున్నది, ఆ సాంగ్స్ అయినా ఎట్లున్నాయి? సో ఆ మూవీ గురించి ఇంకా రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తావు? డైరెక్షన్ ఎట్లున్నదంటే బాగున్నది, మొదటి నుంచి చివరి వరకు ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో పోయింది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ మాత్రం కొంచెం స్లో అనిపిస్తుంది మనకు, అదొక్కటే ప్రాబ్లం. డైరెక్షన్ అంటే అతను బాగానే తీసుకున్నాడు. ఈయన ప్రదీప్ రంగనాథన్ సినిమాలన్నీ డైరెక్టర్లు మారినప్పటికీ ఒకేలాగా అనిపిస్తాను. ఒకే రకమైన టెంపో, ఒకే రకమైన స్టైల్ ఆఫ్ మేకింగ్ కనిపిస్తుంది. ఒకవేళ ప్రదీప్ రంగనాథన్ ఏమన్నా ఇన్వాల్వ్ అవుతాడా మరి ఆ స్క్రిప్ట్ రైటింగ్ లో కానీ, ఆ డైరెక్షన్ లో కానీ ఏమన్నా ఇన్వాల్వ్ అవుతాడా అని నాకు డౌట్. ఎందుకంటే లవ్ స్టోరీలో కొన్ని సీన్లు, డ్రాగన్ లో కొన్ని సీన్లు సిమిలార్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో కూడా కొన్ని సీన్లు సిమిలార్ ఉంటాయి. అంటే కొద్దిసేపు కొన్ని సీన్లు ఫాస్ట్ గా చూపించడం, అంటే కామికల్ గా చూపించడం, ఒక ఫాస్ట్ పేజ్ లో కొన్ని సీన్లు తీసుకెళ్లడం, కొంచెం స్టైలిష్ గా చూపించడం లాగా. అసలు లవ్ టుడే లో ఒక మార్క్ అన్నది క్రియేట్ చేసింది కదా హీరో, ఈ మూవీలో కూడా అట్లా క్రియేట్ అవుతుందా అంటే జనాలకి? ఖచ్చితంగా అవుతుంది. ఆయన సెంటిమెంటల్ గా మంచి యాక్టింగ్ చేసిండు. ఈ సినిమాలో అసలు పర్ఫార్మెన్స్ లు ఎట్లున్నాయి, హీరో ఎట్లున్నాయి, హీరోయిన్ ఎట్లున్నాయి, మిగతా ఆర్టిస్టులు, కామెడీ ఎలా ఉంది? ఈ సినిమాలో హీరోయిన్ల పర్ఫార్మెన్స్ ఎట్లున్నది అంటే, ముఖ్యంగా ప్రదీప్ రంగనాథన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన కూడా సెంటిమెంట్ సీన్లలో మంచి యాక్టింగ్ చేసిండు. మనకు అక్కడక్కడ చెప్పినా కదా ఏడు వస్తుంది, కానీ పక్కపడి తెలిసిన వాళ్ళు ఉన్నారు, బాగుండదు అని చెప్పేసి ఏడవలేదు. దాని తర్వాత హీరోయిన్ మమితా బైజు, ఆమె కూడా సెంటిమెంట్ సీన్లలో మంచి యాక్టింగ్ చేసింది. సేమ్ ఆమె కూడా, ఇద్దరు పోటాపోటీ యాక్టింగ్ చేసారు. ఎందుకంటే ఇద్దరికి స్కోప్ ఉన్నది మూవీలో. హీరో కోసం హీరోయిన్ కేర్ తీసుకుంటుంది, హీరోయిన్ కోసం హీరో కేర్ తీసుకుంటాడు. ఒకరి లైఫ్ ఒకరు సెట్ చేసుకుందాం అనుకుంటారు. మొత్తంగా ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగున్నది. సో ఓవరాల్ గా మూవీకి ఎంత రేటింగ్ ఇస్తావు? అండ్ నీకు మూవీలో నచ్చిన పాయింట్లు ఏంటి? నాకు మూవీలో నచ్చింది ఎంగేజింగ్, అంటే ఎక్కడా బోర్ కొట్టకుండా ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు సినిమాను. సినిమా కొంచెం ఫాస్ట్ పేజ్ లో వెళ్తా ఉంటుంది. ఒక సెంటిమెంట్ సీన్లు వచ్చినప్పుడు కొంచెం స్లో అవుతుంది, పర్లేదు. ఇంకా సినిమాలో ఏమి నచ్చిందంటే సెంటిమెంట్ నచ్చింది. ప్రదీప్ రంగనాథన్ ఇలాంటి మూవీ ఇస్తారని అసలు అనుకోలేదు. సినిమాకి రేటింగ్స్ అంటవా, నాకు ఈ రేటింగ్స్ పట్ల నమ్మకం లేదు. సినిమా అయితే థియేటర్లో ఒక్కసారి చూడొచ్చు,
సెకండ్ హాఫ్ లో మొదటి 30 minutes కొంచెం నాకైతే క్రింజ్ అనిపించింది. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, క్రింజ్ అనిపిస్తుందా, పక్కోడి ఫీలింగ్స్ క్రింజ్ అనడమే కదా ఇవాళ రేపు ట్రెండ్ అంటాడు కదా. సెకండ్ హాఫ్ లో కొద్దిగా నాకు క్రింజ్ అనిపించింది. హీరోయిన్ కి ఇంకొకటికి లవ్ స్టోరీ ఉంటుంది, అందులో చిన్న ట్విస్ట్ ఉంటుంది, అది నాకు కొంచెం క్రింజ్ అనిపించింది. సో ప్రతి మూవీకి అయితే పార్ట్ 2 వస్తుంది కదా, ఈ మూవీకి కూడా వచ్చే ఛాన్స్ ఏమన్నా చెప్పిండా? ఈ మూవీకి పార్ట్ వద్దు, తీసినా మనం చూడలేము. దానిలోనే మొత్తం స్టోరీ అంతా పెట్టేసి ఓడగొట్టినట్టు. ఈ ఒక్క మూవీ చాలు, సంతోషం. నెక్స్ట్ ఇంకేదైనా కొత్త మూవీ తీస్తే మంచిది. ప్రదీప్ రంగనాథన్. సో ఇది ఈ ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్యూడ్ మూవీ గురించి. అలాగే మీరు కూడా ఈ మూవీ చూడకపోతే తప్పకుండా థియేటర్లో చూడండి. ఒకవేళ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా మర్చిపోకూడదు. ఓకే, ఈ మూవీ చూసిన వాళ్ళు మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.